జై గోమాత, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జూన్ 7వ తారీఖు బక్రీద్. ఒకరు కుర్బానీల పేరిట మేకలను మరియు పొట్టేళ్లను కుర్బానీ చేసేటువంటి పండుగ అని మా చిన్నగా ఉన్నప్పటి నుంచి విన్నాం. కానీ ఈ మధ్య కాలంలో అత్యంత పవిత్రంగా పూజించేటువంటి హిందువుల మనోభావాలను, అత్యంత పవిత్రంగా పూజించేటువంటి గోమాతను కుర్బానీ చేస్తాం, నందులను కుర్బానీ చేస్తాం, చిన్న చిన్న ఎద్దులను కుర్బానీ చేస్తామని ఒక వర్గం వారు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఒకరి మనోభావాలను దెబ్బతీస్తూ పండుగ జరుపుకోవడం నిజంగా ఇది పండుగ అవుతుందా? ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఒకరి మనోభావాలను కించపరుస్తూ మీరు పండుగను కుర్బానీలు చేయడం ఇది నిజంగా పండుగేనా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇంకా అత్యంత ముఖ్యంగా భారత అత్యున్నత న్యాయస్థానం ఈ గోవులను, నందులను, దూడలను సంరక్షించేటువంటి చట్టం తీసుకొని వచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం చేపట్టినటువంటి ఈ యొక్క చట్టాన్ని సక్రమంగా నిర్వహింపజేసేటువంటి బాధ్యత పోలీస్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, పశుసంవర్ధక శాఖ వారందరిపైన ఉంది. కానీ మేము ఈ శాఖల వారికి ఎన్నిసార్లు బక్రీద్కు అనేక వందలు వేలు ఈ యొక్క జంట నగరాల్లో అక్రమంగా తరలిస్తారు, వాటిని వధ చేస్తారు, మీరు రక్షించాలి, చెక్ పోస్టులు పెట్టాలి అని ఎన్నిసార్లు తెలియజేసినా వారు చెక్ పోస్టులు నామమాత్రంగా పెడుతున్నారు. వాహనాలను సక్రమంగా తనిఖీ చేయడం లేదు. గోభక్తులు ఆ యొక్క చెక్ పోస్ట్ దగ్గర మేము ఉంటామంటే కూడా వాళ్ళను రానివ్వడం లేదు. పైగా వారిపైన కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. మరి మీరు సక్రమంగా మీ బాధ్యత నిర్వహిస్తే జంట నగరంలో అనేక వందల వేల చిన్న చిన్న నందులు, ఆవులు, ఎద్దులు ఎలా వస్తాయని మమ్మల్ని పోలీస్ శాఖ వారికి, సంబంధిత అధికారులకు మేము అడగదలుచుకున్నాం. సరే, వారు మీకు కూడా తెలియకుండా జంట నగరాల్లోకి తీసుకొని వచ్చి ఉన్నారేమో అనుకుందాం. మరి ఇప్పటికైనా కూడా మీరు స్పందించి జంట నగరాల్లో, గోల్కొండ కోటలో, బహదూర్పురలో, కార్వాన్లో, అనేక ప్రాంతాల్లో, బార్కాస్లో వందలు వేలు ఆవులు, నందులు, దూడలు కట్టేసి వాటిని కుర్బానీ చేయడానికి క్రయ విక్రయాలు జరుపుతూ ఉన్నారు. అలాంటి వారిపైన ఇమ్మీడియట్లీగా మీరు కేసులు పెట్టి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా వారిపైన కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు పెట్టాలి, వారిని కఠినంగా శిక్షించాలి. మరి గోవులను, నందులను, ఆవులను రిక్కి నుంచి సంరక్షించి వాటిని సంబంధిత శాఖలకు వారిని అప్పజేయవలసినటువంటి బాధ్యత ఈ యొక్క పోలీసు వారికి, పశుసంవర్ధక శాఖ వారికి, మున్సిపల్ శాఖ వారికి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీకు సమయం ఉంది. మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మీరు ఏదైతే బాధ్యత తీసుకుంటారో ఉద్యోగంకు వచ్చినప్పుడు, ఈ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని మీరు ఈ యొక్క 6 రోజులు మీ బాధ్యతను నిర్వహించి నందులను, గోవులను, ఎద్దులను కాపాడండి. అప్పుడే ప్రజలకు చట్టాలపైన నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా తక్షణమే జంట నగరాల్లో వేలాదిగా కోతకు సిద్ధంగా ఉన్నటువంటి ఆవులను, నందులను, దూడలను సంరక్షించాలని సంబంధిత అధికారులకు నేను మనవి చేస్తున్నాను. గోప్రేములకు, హిందూ బంధువులందరికీ మనవి, ఈ యొక్క వీడియో నిజంగా మనసున్నటువంటి అధికారులకు తప్పకుండా చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా యొక్క వీడియో ఒక గో భక్తునిగా నా వేదన ఇదే అయింది. ఈ యొక్క వీడియోతో ఒక్క నంది అన్న, ఒక్క ఆవన్న, ఒక్క దూడనన్నా రక్షింపబడినా కూడా నాకు అది చాలా సంతోషం. కాబట్టి హిందూ బంధువులారా తప్పకుండా అధికారులకు చేరేంత వరకు నా యొక్క వాణిని